కీమా ఫ్రై చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అయితే ఇది ఎలా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ అయితే కీమాని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, దాంతోపాటు కొంచెం జీలకర్ర, సాజీరా, 2 ఇలాచి, 2 లవంగ, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాంట్లో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తాను. ఆ తర్వాత మన కీమాని వాష్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం ఇది టేస్ట్కి తగ్గట్టు కారం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని వేసుకుందాం. ఇది టమాటో అంతా మంచిగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కసూరి మేతి, దాంతోపాటు గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర అట్లా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఒక 5 to 10 మినిట్స్ అట్లా పెట్టేసి సర్వ్ చేసుకోవాలంటే టేస్టీగా ఉండే కీమా ఫ్రై ఇస్ రెడీ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.